అన్విత ఒక సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ రాజసపు మేడ ఆమెకు ఒక బందీ ఖానాలా అనిపించేది. తండ్రి ప్రతి అడుగులోనూ చూపే జాగ్రత్తలు ఆమెను రక్షించే కంచెలా కాకుండా బంధించే సంకెల్లా కనిపించేవి. ప్రతి చిన్న విషయానికి అనుమతి తీసుకోవడం ఆమెకు విసుగు తెప్పించేది. తన జీవితంపై తనకే అధికారం లేదని ఆమె బాధపడేది. మిత్రులు సరదాగా బయటకు వెళ్తుంటే తను మాత్రం గదికి పరిమితం అవ్వడం ఆమెలో తీవ్రమైన అసహనాన్ని నింపింది. లోపల ఉన్న గాలి కూడా బరువెక్కినట్లు అనిపించేది. ఆ గోడల మధ్య శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారేది. తన స్నేహితులందరూ ప్రపంచాన్ని చుట్టి వస్తూ ఉంటే తను మాత్రం ఒక పంజరంలో చిక్కుకున్న పక్షిలా మిగిలిపోయిందనుకునేది. తండ్రి ప్రేమను ఆమె ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. ఆయనకున్న అతి జాగ్రత్తలే ఆమె జీవితాన్ని విషతుల్యం చేస్తున్నాయని నమ్మింది. ఒకరోజు రాత్రి తన సహనం నశించిపోయింది. తన జీవితాన్ని తానే శాసించుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది. ఎవరికీ తెలియకుండా ఒక సంచిలో బట్టలు సర్దుకుని ఆ మేడ మెట్లు దిగుతూ ఉంటే ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. బయట వర్షం కురుస్తుంది. ప్రకృతి కూడా తన నిర్ణయానికి అనుగుణంగా ఉందనుకుంటూ ముందుకు నడిచింది. వెనక్కి తిరిగి చూస్తే తన ఆస్తులు కనిపిస్తున్నాయి. కానీ ఆమెకు కావాల్సింది అది కాదు. స్వేచ్ఛా గాలి. మేడ తలుపు తీసి బయటకు అడుగు వేస్తుంటే ఎక్కడో తెలియని భయం, మరో పక్క ఎగిరి గంతేయాలనిపించే ఉత్సాహం. ఎవరూ లేని రోడ్డుపై ఒంటరిగా నడుస్తుంటే తను ఎంత పెద్ద విజయాన్ని సాధించానని ఆమె భ్రమపడింది. తన తండ్రి నిద్రపోతున్నారా లేదా అని గదివైపు చూసింది. కానీ ఆ క్షణాన ఆమెలో కనికరం కంటే కసి ఎక్కువగా ఉంది. నగరం దాటి ఎక్కడికో వెళ్ళిపోవాలి. తనను ఎవరూ అడిగేవాడు లేని చోటికి వెళ్ళాలని ఆమె నిశ్చయించుకుంది. బస్సు ఎక్కి కిటికీలో నుంచి బయటకు చూస్తుంటే నగరం వెనుకకు వెళ్తున్నట్టుగా ఆమె మనసు తేలికపడింది. తన దగ్గర ఉన్న డబ్బే తన ప్రపంచాన్ని శాసిస్తుందని, డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చని ఆమె అనుకుంది. ఎవరికి జవాబుదారీ కాకుండా బ్రతకడమే నిజమైన స్వేచ్ఛ అని ఆమె అప్పటికి గాఢంగా నమ్మింది. ప్రయాణం సాగుతుంటే ఆమెలో కొత్త ఆశలు చిగురించాయి. రేపటి రోజు తన ఇష్ట ప్రకారం ఉంటుందని సంబరపడింది. కానీ ఈ ప్రపంచం అంత సులభం కాదని అప్పుడే ఆమెకు తెలియదు. ఎదురయ్యే సవాళ్లు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. బస్సులోని ప్రయాణికులను చూస్తుంటే ఎవరి జీవితం వారిది, ఎవరి సమస్యలు వారివి అని ఆమె గమనించింది. తన నిర్ణయం వల్ల తండ్రి పడే బాధ గురించి ఒక్క క్షణం కూడా ఆమె ఆలోచించలేకపోయింది. ఆ చీకటి రాత్రి తన గమ్యం తెలియకపోయినా తన దారిని తానే వెతుక్కోవాలన్న పంతంతో ముందుకు సాగింది. తెల్లవారితే కొత్త జీవితం మొదలవుతుందని ఆమె ఊహించుకుంది. కానీ ఆ కొత్త జీవితం ఆమెను మార్చబోతుంది. ఆమె మేడను వదిలి రావడం తన జీవితంలో అతిపెద్ద సాహసమని భావించి మత్తుగా నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం బస్సులో తన పక్కనే కూర్చున్న యువకుడిని అన్విత గమనించింది. అతని పేరు ఆర్య. కళ్ళల్లో ఒక విధమైన ప్రశాంతత, పెదవులపై ఎప్పుడూ ఒక చిన్న చిరునవ్వు అతని సొంతం. అన్వితకు తెలియకుండానే అతని ప్రవర్తన ఆమెను ఆకర్షించింది. బహుశా ఏకాంతంగా ఉండడం భయం కావచ్చు. ఏదో చిన్న విషయమై బస్సులో గొడవ జరిగినప్పుడు ఆర్య చాలా నిశ్శబ్దంగా పరిస్థితులను చక్కదిద్దాడు. అన్వితకు ఆ గొడవలో చిరాకు కలిగింది. కానీ ఆర్య ఏమీ కాదన్నట్టుగా నవ్వి ఆమెను శాంతపరిచాడు. ఎందుకంత కోపం? ప్రపంచం మనం అనుకున్నట్లు ఉండదు. దానికి అనుగుణంగా మనం మారాలి అన్నాడు ఆర్య. అతని మాటల్లో ఏదో లోతు ఉంది. అది వినగానే అన్విత ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ప్రయాణం పొడవునా ఆర్య జీవితం గురించి, మనుషుల గురించి చాలా విషయాలు పంచుకున్నాడు. అన్విత తాను ఎందుకు ఇల్లు వదిలి వచ్చానో చెప్పలేదు. కానీ ఏదో ఒక కారణంతో పారిపోయానని అతనికి అర్థమైంది. ఆర్య ఆమెను ఏమీ ప్రశ్నించలేదు. కేవలం ఒక స్నేహితుడిలా ఆమెకు తోడుగా నిలిచాడు. వారు ఒక ఛాయ్ దుకాణం దగ్గర దిగారు. అక్కడ అతను ఆమెకు జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను పరిచయం చేశాడు. ఒక పేద బాలుడు ఆకలితో ఏడుస్తుంటే ఆర్య వెళ్ళి అతనికి భోజనం పెట్టడం అన్వితను కదిలించింది. తన వద్ద ఉన్న డబ్బుతో గర్వపడే అన్వితకు ఆర్య చేసే పనులు కొత్తగా కనిపించాయి. డబ్బు మనిషికి సౌకర్యాలను ఇవ్వగలదు, కానీ సంతృప్తిని కాదు అని ఆర్య అన్న మాట ఆమెను ఆలోచింపజేసింది. రోజంతా అతనితో గడిపిన తర్వాత అన్విత తనలో ఏదో మార్పు వస్తున్నట్లు భావించింది. ఇంతకుముందు తాను చూసిన ప్రపంచం వేరు, ఇప్పుడు ఆర్య ద్వారా చూస్తున్న ప్రపంచం వేరు అనిపించింది. రాత్రిపూట చిన్న లాడ్జ్లో దిగినప్పుడు అన్విత తన గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఆర్యతో చెప్పింది. ఆమె తండ్రి మీద ఉన్న కోపాన్ని, ఆంక్షల పట్ల ఉన్న ద్వేషాన్ని ఆర్య ఓపికగా విన్నాడు. అతడు ఏమీ అనలేదు. కేవలం ఆమె గతాన్ని వినడం ద్వారా ఆమె మనసులోని భారాన్ని తగ్గించాడు. అన్వితకు ఆర్య ఒక మార్గదర్శిలా అనిపించాడు. ఆమె కోపంలో ఉన్న నిజాయితీని అతను గుర్తించాడు. అతను చెప్పిన విషయాలు ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు చేశాయి. అది ఒక వింత అనుభవం. అన్వితకు తెలియకుండానే ఆర్య పట్ల ఒక నమ్మకం పెరిగింది. తన సమస్యలను అతనితో పంచుకోవచ్చని అనిపించింది. ప్రయాణం సాగుతూ ఉంటే ఆర్య ఆమె కళ్ళలోని బాధను చూసి అది అహంకారం కాదని అర్థం చేసుకున్నాడు. ఒక అపరిచితుడు ఇంతగా తనను అర్థం చేసుకుంటుంటే తన తండ్రి ఎందుకు తనని బంధించాడో అన్న అనుమానం కలిగింది.
ఆర్య సహవాసంలో అన్విత తనలోని కోపాన్ని క్రమంగా కోల్పోవడం మొదలుపెట్టింది. మూడవ రోజు ప్రయాణంలో వారు ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న పాపను చూశారు. పాప తప్పిపోయి ఏడుస్తుంటే ఆర్య ఎంతో ఓపికగా ఆమెను రక్షించి తల్లిదండ్రులకు చేర్చాడు. ఆ తల్లిదండ్రులు పాపను కౌగిలించుకుని ఏడుస్తుంటే అన్వితకు తన తండ్రి గుర్తుకు వచ్చాడు. తాను చిన్నతనంలో తప్పిపోయినప్పుడు తన తండ్రి ఎంతగా వెతికారో ఆమెకు గుర్తొచ్చింది. జ్వరంతో బాధపడుతున్నప్పుడు తన తండ్రి రాత్రంతా మేల్కొని తనకు మందులు వేసిన రోజులు కళ్ళ ముందు కదిలాయి. ఆ రోజుల్లో తనని ఎవరూ బంధించలేదు. తనని కాపాడుకోవడానికి ఆయన ప్రతి జాగ్రత్త తీసుకున్నాడు. ఆర్య వైపు చూస్తూ ప్రేమంటే ఏంటి అని ఆమె అడిగింది. ఆ ప్రశ్నలో చాలా వేదన ఉంది. ఆర్య నవ్వి, ప్రేమ అంటే కంచె వేయడం కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా మనకు రక్షణగా ఉండడం అన్నాడు. ఆ మాట అన్విత మనసులో ఒక సునామీని రేపింది. తను ఇన్నాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశానో అనిపించింది. తన తండ్రి తనని ప్రేమిస్తున్నారని, ఆ ప్రేమను తను బంధనంగా భావించానని ఆమె గ్రహించింది. కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ పాప, ఆ తల్లిదండ్రుల ఆనందం ఆమెకు ఒక పాఠంలా అనిపించింది. తండ్రి మనసు ఎంత సున్నితమైనదో, తన అహంకారం వల్ల ఆయన ఎంతటి నరకం అనుభవిస్తున్నారో అనిపించింది ఆమెకు. తాను పారిపోయినందుకు ఆయన ఎంతగా కుమిలిపోతూ ఉంటారో ఊహించుకుంటేనే గుండె పగిలింది. ఆర్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాకు తిరిగి వెళ్ళాలని ఉంది అని అన్విత కన్నీళ్లు పెట్టుకుంది. ఆర్య ఆమెను ఓదార్చి, తప్పు తెలుసుకోవడమే సగం విజయం. ఇక ముందుకు సాగండి అన్నాడు. ఆమెకు ఆర్య మాటల్లో ఒక పెద్ద మనిషి కనిపించాడు. తనని సరిదిద్దే స్నేహితుడు కనిపించాడు. ఆ రోజు రాత్రంతా అన్విత నిద్రపోలేదు. తన తండ్రికి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచించింది. తన తండ్రి ఫోన్ నెంబర్ గుర్తుకు రాగానే ఆమె చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఒకసారి కాదు 100 సార్లు కాల్ చేయాలనిపించింది. కానీ తన అహంకారం అడ్డుపడింది. ఆర్య ఆమెకు ధైర్యం చెప్పి ఫోన్ చేయమని ప్రోత్సహించాడు. చివరికి అన్విత కాల్ చేయడానికి సిద్ధమైంది. ఆమె గుండె వేగం పెరిగింది. తన తండ్రి వాయిస్ వింటే తాను బ్రతకగలనని ఆమెకు నమ్మకం కలిగింది. నిజమైన స్వేచ్ఛ తన కుటుంబంతోనే ఉందని, తను ఇన్నాళ్ళు ఒక భ్రమలో బ్రతికానని అర్థం చేసుకుంది. తన తండ్రి పట్ల తనకున్న ప్రేమ ఇప్పుడు కోపం స్థానంలో ఒక గౌరవంగా మారింది. ఆమెకు తన తండ్రిని కౌగిలించుకోవాలని, తన తప్పుకు క్షమాపణ అడగాలని గట్టిగా ఆమెకు అనిపించింది. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అన్విత ప్రాణాలు గాల్లో వేలాడుతున్నాయి. అవతలి వైపు స్పందన కోసం ఎదురు చూసింది. రింగ్ వినబడగానే తండ్రి గొంతు వినిపించింది. ఆ గొంతులో ఎంతో బాధ, ఎంతో ఆవేదన ఉన్నాయి. తండ్రి తన పేరు పిలుస్తుంటే అన్విత ఒక్కసారిగా బిగ్గరగా ఏడ్చేసింది. మాటలు రాకపోయింది. ఆర్య పక్కనే ఉండి ఆమెకు ధైర్యాన్ని ఇస్తూ సంజ్ఞలు చేస్తున్నాడు. నాన్న, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని అన్విత మాటలు తడబడుతూ చెప్పింది. తండ్రి గొంతులో ఆనందం, ఉపశమనం కనిపించాయి. నువ్వు ఎక్కడున్నావమ్మా? నువ్వొస్తే చాలు అన్నారాయన. ఆమె తండ్రి ఆమెను తిట్టలేదు, ఏమీ అడగలేదు. కేవలం ఆమె క్షేమంగా ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆర్య సహాయంతో తను ఉన్న చోటును అన్విత తండ్రికి చెప్పింది. ఫోన్ పెట్టేసిన తర్వాత అన్వితలో ఒక కొత్త శక్తిని చూసింది. అదే అసలైన స్వేచ్ఛ అనిపించింది. ఆర్య ఆమెకు ఒక మిత్రుడిగా, ఒక తోడుగా, ఒక మార్గదర్శిగా నిలిచాడు. ఆమెకు తన తండ్రి ఫోన్ వాయిస్‌లో ఉన్న ప్రేమ తనని ఏనాడూ బంధించలేదని చెప్పకనే చెప్పింది. తన అహంకారమే తనని ఇన్ని రోజులు ఆ మేడలో బందీని చేసిందని అన్విత తెలుసుకుంది. ఆమె ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఆమె ముఖంలో ఇప్పుడు ఒక రకమైన ప్రశాంతత ఉంది. ఆర్య ఆమెతో పాటు రావడానికి అంగీకరించాడు. ఆమెకు మరింత ధైర్యం దొరికింది. ప్రయాణం తిరిగి ఇంటికి సాగుతూ ఉంటే దారిలో ఉన్న ప్రతి చెట్టు, ప్రతి మనిషి కొత్తగా కనిపిస్తున్నారు. ఆమెకు ఇన్నాళ్ళు తండ్రి పట్ల ఉన్న కోపమంతా ఇప్పుడు ఒక సున్నితమైన ప్రేమగా మారింది. తన తండ్రిని మళ్ళీ కలుస్తున్నాననే ఆమె ఆశ ఉత్సాహాన్ని నింపింది. ఆర్య తోడు లేకపోతే తాను ఎప్పటికీ తన తప్పును తెలుసుకోలేకపోయేదాన్నని అన్విత అనుకుంది. తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో తలుచుకుంటేనే సిగ్గు వేసింది. ఇప్పుడు ఆమెకు అర్థమైంది, ప్రపంచంలో ప్రేమ కంటే విలువైనది మరొకటి లేదని. ఆమె తండ్రి కోసం చిన్న బహుమతిని కొన్నది. ఆయనకు నచ్చిన ఫ్లవర్స్ కూడా కొన్నది. తన జీవితంలో ఇదొక కొత్త అధ్యాయం. ఇక్కడి నుంచి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాలి అని. ఆర్య తనకు ఒక అపరిచితుడిగా పరిచయమై ఒక గొప్ప స్నేహితుడిగా మారడం అదృష్టం అనిపించింది. ఆమెకు ఇంటికి చేరుకునే ప్రతి క్షణం ఒక యుగంలా గడిచింది. ఇంటికి వెళ్ళాక తన తండ్రిని ఎలా కలుసుకోవాలి అని ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది. ఇంటి గడప దగ్గరకు రాగానే అన్వితకు గతం గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చాయి. తండ్రి బయటే ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఆయన ముఖంలో అలసట, ఆందోళన కనిపిస్తున్నాయి. ఆమెను చూడగానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను గట్టిగా హత్తుకున్నారు. తండ్రి కన్నీళ్లు ఆమె భుజాలపై పడుతుంటే అన్విత తన తప్పును పూర్తిగా అంగీకరించింది. నాన్న, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని ఆమె ఏడ్చింది. ఆయన ఆమెను శాంతపరిచి, నువ్వు ఇంటికి వచ్చావు, ఇదే నాకు పెద్ద ఆస్తి అన్నారు. ఆర్యను చూడగానే తండ్రికి ఆమెను ఎవరైతే రక్షించారో అర్థమైంది. ఆయన అతనికి కృతజ్ఞతలు తెలిపారు. అన్వితకిప్పుడు తన ఇంట్లో ఉన్న ఆంక్షల్లా అనిపించడం లేదు. అవి ప్రేమ అని అర్థమైంది. ఆమె తన గదిలోకి వెళ్లి చూసింది. అంతా అలానే ఉంది. తన పాత జ్ఞాపకాలు అన్నీ తనను పలకరించాయి. తండ్రికి తన తప్పు తెలిసింది. తన ఆంక్షలు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయని ఆయన గ్రహించారు. ఇకపై అన్వితకు ఎంత స్వేచ్ఛ అవసరం ఉంటుందని
అంత స్వేచ్ఛ ఇస్తానని, ఆమె తన నిర్ణయాలు తనే తీసుకోవచ్చని ఆయన హామీ ఇచ్చారు. ఇది ఆమెకు లభించిన అతిపెద్ద బహుమతి. తను కోరుకున్న స్వేచ్ఛ ఇదే. ఆర్య కూడా ఆ కుటుంబంలో ఒకరిగా మారిపోయాడు. అందరూ కలిసి ఒకే దగ్గర భోజనం చేశారు ఆ రోజు. అన్విత తన తప్పు నుంచి పాఠం నేర్చుకుంది. ఇప్పుడు ఆమె ఒక పరిణతి చెందిన యువతి. ఆర్య తనకు కేవలం తోడు మాత్రమే కాదు, ఒక గొప్ప గురువని ఆమెకు అర్థమైంది. తండ్రికి తన కూతురు మళ్ళీ దొరకడంతో ఆయన ముఖంలో వెలుగు వచ్చింది. ఆ మెడలో ఇప్పుడు మళ్ళీ నవ్వులు వినిపిస్తున్నాయి. అన్విత ఆనందానికి అవధులు లేవు. ఆమె తన చదువును, తన ఆశయాలను మళ్ళీ మొదలుపెట్టింది. తండ్రి ఇప్పుడు ఆమెకు ఒక తోడుగా, ఒక స్నేహితుడిలా ఉంటున్నారు. జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. అన్వితకి ఇప్పుడు ఆ విలువ తెలిసింది. ఆర్యకు ఆమె ఎప్పుడూ రుణపడి ఉంటుంది. అతని వల్లనే ఆమె జీవితం మళ్ళీ చిగురించింది. తండ్రి కూతుర్ల మధ్య బంధం ఇప్పుడు మరింత బలపడింది. నిజమైన స్వేచ్ఛ బయట వెతకడం కాదు, మనసులో ఉందని ఆమె తెలుసుకుంది. మౌన తరంగం లాంటి ఆమె జీవితం ఇప్పుడు ఒక ప్రశాంత సాగరమైంది. ఇప్పుడు ఆమెకు అర్థమైంది, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన ఇంటి ప్రేమకు ఏదీ సాటి రాదు అని.